అందరికీ నమస్కారం. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు ఇష్యూలో ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ స్పీకర్ గారిని టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. సో ఇష్యూ మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, నిజంగా టార్గెట్ చేశారంటారు? సో స్పీకర్ను టార్గెట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే నీవు నేర్పిన విద్య నీరజాక్షి అని ఒక తెలుగు నానుడి ఉంది. ఓకే. ఇప్పుడు అసలు ఎమ్మెల్యేల ఫిరాయింపు అనేదాన్ని అసలు ఆద్యం పోసింది ఎవరు తెలంగాణలో అంటే బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు అసెంబ్లీలో. ఆ తర్వాత 2018 నుంచి 2023 మధ్యలో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు. అంత దారుణమైనటువంటి విలీనాలు చేసుకొని అసెంబ్లీ వేదికగా చేసుకొని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పేసి తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సార్, బేసిక్గా ఒకప్పుడు ఇలానే కదా చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఎందుకు అంత గట్టిగా ఫైట్ చేస్తున్నారు? అదే తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదు ఏదైనా అంటారు పెద్దలు. సో అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ శిబిరం నుంచి కాంగ్రెస్ పార్టీ శిబిరంలోకి వెళ్ళిపోయారు. ఓకే. వెళ్ళిపోయినప్పుడు స్పీకర్ దాన్ని నిర్ధారించాలి. స్పీకరు వాళ్ళు పార్టీ మారారు అని చెప్పి నిర్ధారిస్తేనే వాళ్ళ మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది. సో దీని మీద స్పీకరు సరైన నిర్ణయం తీసుకోవట్లేదు, వాళ్ళ మీద అనర్హత వేటు వేయట్లేదు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఓకే. సరే, సుప్రీంకోర్టు కొంత గడువు ఇచ్చేసి స్పీకర్ని ఒక నిర్ణయం తీసుకోమంది. ఏదో ఒక నిర్ణయం. అసలు ఆయన పార్టీ మారితే మీరు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు, పార్టీ మారలేదని మీరు భావిస్తున్నారా, ఏంటి మీ ఒపీనియన్ అయితే మాకు తెలియజేయండి అని చెప్పి సుప్రీంకోర్టు గడువు పెట్టింది. సరే, ఈ గడువు లోపల చర్యలు తీసుకున్నటువంటి క్రమంలో జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారలేదు అని చెప్పేసి తాజాగా స్పీకర్ ప్రసాదరావు గారు అనౌన్స్ చేశారు. సో పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్నప్పటికీ కూడా పార్టీ మారలేదని చెప్పి స్పీకర్ ఎలా నిర్ధారిస్తారు అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఎలా ఆధారాలు ఉందనంటే అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు పార్టీ మారడాన్ని, సంజయ్ని పార్టీలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆయన తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. ఇంకెందుకంటే ఆధారం ఏం కావాలి అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఓకే. పార్టీ మారినటువంటి విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. పార్టీ మారడం అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి వాళ్ళు ఉంటున్నారు. అంత మాత్రం చేత పార్టీ మారారా అని అంటే స్పీకర్ ఏం చెప్తున్నారు, పార్టీ మారలేదని నేను భావిస్తున్నానని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసో లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళో లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఛాంబర్లకు వెళ్తే పార్టీ మారినట్టు కాదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉండే ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి ఖచ్చితంగా అధికార పక్షంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కలుస్తారు, మంత్రులను కలుస్తారు, ముఖ్యమంత్రిని కలుస్తారు. ఇది సహజం. తెలంగాణలో అంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారితో కలిసి పనిచేశారు 2014 నుంచి 2017 దాకా. 17 తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో బెడిసింది. ఎక్కడ రామాంజాచారి విగ్రహం ఆవిష్కరణ దగ్గర నుంచి బెడిసింది వాళ్ళిద్దరి మధ్య. అప్పటిదాకా కలిసి మెలిసి ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని ఆకాశానికి ఎత్తేశారు. సో కాబట్టి ఫెడరల్ సిస్టంలో ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా మెలగాలి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతోటి పనులు చేయించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలి. అదే చేస్తున్నామని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసినంత మాత్రం పార్టీ మారినట్టు అవుతుందా అనేటువంటి లాజిక్ తీస్తున్నారు ఇప్పుడు. కానీ పార్టీకి దూరంగా అయితే పార్టీ కార్యకలాపాలకు కానీ పార్టీ యాక్టివిటీస్కి దూరంగా ఉంటున్నారు 10 మంది దాకా. వీళ్ళలో ఈ సంజయ్ ఒకళ్ళు, అలాగే దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, వీళ్ళందరూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు దానం నాగేంద్ర పార్టీ మారారు అని చెప్పి చెప్పడానికి ఎవిడెన్స్ ఉంది. ఇది ఇప్పుడు ఎంపీగా పోటీ చేశాడు ఆయన. ఏ పార్టీ తరఫు నుంచి? కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేశాడు. ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి గెలిచాడు? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. సో కాబట్టి ఆయన మారి పార్టీ సింబల్ మీద పోటీ చేశారు. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.
ఆయన ఎంపీగా గెలిచినట్టయితే దీనికి రాజీనామా చేసినవాడే, కానీ అక్కడ ఎంపీగా ఓడిపోయాడు కాబట్టి రాజీనామా చేయాల. బహుశా ఇప్పుడేమంటారు, నాకు రాజ్యాంగం కల్పించినటువంటి వెసులుబాటు అది, నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాను, ఇప్పుడు నేను అక్కడ ఓడిపోయా, నేను ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతున్నా, ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కదా నాకు అని చెప్పి చెప్తారేమో. ఇంకా ఇది చెప్పే అవకాశం ఉంది. దాన్ని స్పీకర్ కూడా ఆమోదించే అవకాశాలు లేకపోలేదు. అలాగే కడియం శ్రీహరి గారు, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అసెంబ్లీ బులెటిన్ ప్రకారం వాళ్ళ కుమార్తె కావ్య అక్కడ ఎంపీగా పోటీ చేస్తే ఆ అమ్మాయి తరఫు నుంచి ఆయన ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసిన ఆమెను గెలిపించుకోవడానికి ఆయన ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే ఆవిడ గెలిచింది. సో ఆవిడకి ప్రచారం చేశారు కాబట్టి ఈయన మా పార్టీ కాదు, ఈయన సస్పెండ్ చేయండి, అనర్హత పెట్టేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. కానీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీతో గెలిచినంత మాత్రాన కూతురు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రచారం చేయకూడదు అనే ఉందా రాజ్యాంగంలో అనేటువంటి లాజిక్ కూడా తీయచ్చు. ఏ లాజిక్ అయినా తీయచ్చు. ఎందుకనంటే బంగారు తెలంగాణ అని చెప్పి ఉద్యమకాలను పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని తీసుకున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ రోజున ఫక్తు రాజకీయ పార్టీ మాది అని చెప్పి చెప్పారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కేసీఆర్ గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, మాది ఫక్తు రాజకీయ పార్టీ, మాది మఠం కాదు అని చెప్పారు. మాది సత్రం కాదు, మఠం కాదు, ఫక్తు రాజకీయ పార్టీ మాది, బంగారు తెలంగాణ కోసం మేము ఎవరినైనా తీసుకుంటాం అని చెప్పి తీసుకున్నారు. ఉద్యమకాలను పక్కన పెట్టారు. సో అప్పుడు లేనటువంటి నైతికత, అప్పుడు లేనటువంటి నీతి ఇప్పుడు ఎందుకు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అనేది తెలంగాణ సమాజమే ఇప్పుడు ప్రశ్నిస్తుంది వాళ్ళని. ఇప్పుడు ఇంత పోరాడుతున్నారు ఫిరాయింపుల చట్టం అనేది, మరి అప్పుడు మీకేమైంది? అప్పుడు కూడా అదే చట్టం కదా, మీరు చేసింది ఏంది అనేటువంటి ప్రశ్న ప్రజాక్షేత్రంలో వస్తుంది. సుప్రీంకోర్టు ఒకవేళ స్పీకర్కి డెడ్ లైన్ పెట్టేసి మీరు ఏదో నిర్ణయం తీసుకోండి, మీరు తీసుకునే నిర్ణయం మాకు పంపించండి అని చెప్పి ఆర్డర్ చేయొచ్చు. కానీ స్పీకర్కి ఉన్నటువంటి విశిష్టాధికారం ఏదైతే ఉందో దాని ప్రకారం అనర్హత వేటు వెయ్యాలా వెయ్యకూడదా అనేది ఆయన ఇష్టం. ఒకవేళ అనర్హత వేటు వేయకపోతే ఎందుకు వెయ్యలేదు అని చెప్పి ప్రశ్నించడానికి కూడా సుప్రీంకోర్టుకి లేదు. ఒకవేళ ప్రశ్నించినా కానీ దానికి ఆయన చెప్పే సమాధానమే ఫైనల్. అది లెజిస్లేషన్కి ఉండేటువంటి పవర్. అందుకే న్యాయము, న్యాయ వ్యవస్థ అలాగే శాసన వ్యవస్థ రెండింటి మధ్య ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. ఆ లక్ష్మణ రేఖని అటు ఇటు రాదు, ఇటు అటు రాదు. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తుంటారు తప్పితే క్రాస్ చేసి రావు. కాబట్టి స్పీకర్ ప్రసాద్ రావు గారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. సో సంజయ్ పార్టీ మారలేదు అని నేను నమ్ముతున్నాను అన్నారు కాబట్టి నా పార్టీ మారలేదు, అంతే, దట్స్ ఇట్. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రశ్నించినంత మాత్రాన అనర్హత వేటు వేయాలనేమి లేదు. అనర్హత వేటు వేయకపోయినా ప్రజాక్షేత్రంలో ప్రజలు తిరగబడి అడిగేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఎందుకనంటే వాళ్ళు 10 సంవత్సరాల పాటు చేసింది అదే కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ.